నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనం పైల్స్ గురించి తెలుసుకుందామండి. పైల్స్ అనేది మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన మాటనే. పైల్స్ అసలు ఎందుకు వస్తుంది, ఎటువంటి ఆహారాలు మనం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి పైల్స్ రాకుండా మనము నివారించవచ్చు ఈరోజు తెలుసుకుందామండి. పైల్స్ అనేది ఏం లేదండి, మన జీవన విధానంలో ఎప్పుడైతే మనం మార్పులు చేస్తామో, డైలీ రొటీన్కి విరుద్ధంగా వెళ్తుంటామో అప్పుడు మనకి పైల్స్ అనే ప్రాబ్లం అనేది మనం చూస్తుంటాము. నార్మల్గా పైల్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన ఆహార విధానాలే మెయిన్ కాజ్ అండి. ఆహారంలో అంటే ఏంటంటే మీరు నార్మల్గా కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడము, నాన్ వెజ్లు ఎక్కువగా తినడము, వేడి చేసే వస్తువులు ఎక్కువగా తినడం వల్ల, మళ్ళీ బేకరీ ఐటమ్స్, క్యాన్డ్ ఫుడ్, ఇలా ఫ్రై చేసిన వస్తువులు కానీ మీరు కంటిన్యూస్గా మీ డైట్లో కానీ మీరు తీసుకున్నట్లయితే మీకేంటంటే అజీర్తి చేస్తుందండి. అజీర్తి అంటే ఏంటంటే మీకు డైజెస్టివ్ ఫైర్ అనేది మీకు తగ్గించేస్తుంది అనమాట. అలా డైజెస్టివ్ ఫైర్ ఎప్పుడైతే ఒక మనిషిలో తగ్గిపోతుందో అది స్టార్టింగ్ పాయింట్ అనమాట అందరికీ. దేనికి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రావడానికి అది ఒక చిహ్నం లాగా మనం తీసుకోవచ్చు అనమాట. అలా డైజెషన్లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు సరిగ్గా అరుగుదల అనేది ఉండదన్నమాట. ఆ డైజెషన్ వల్ల ఇండైజెషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంటుంది. అలా మీకు కంటిన్యూస్గా మీరు తిన్న ఆహారం ఎప్పుడైతే మీకు అరగకుండా ఉండడము, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా మారడము, అలా సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్లో చాలామంది కంటిన్యూస్గా పట్టించుకోరనమాట. ఇలా వాళ్ళకి అజీర్తి చేసినా కూడా, ఇండైజెషన్ ఉన్నా కూడా పట్టించుకోకుండా కంటిన్యూస్గా జంక్ ఫుడ్ తినడం కానీ, ఆయిలీ ఫుడ్ తినడం కానీ ఇలా కంటిన్యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అరుగుదల అనేది మొత్తానికి తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్గా డైలీ మోషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా 2-3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి మోషన్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఇలా ఒకరోజు మన మోషన్ మనం వెళ్ళలేదు అనుకుంటే మన ఏదైతే తిన్న ఆహారము మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి ఉండిపోతుందండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే మనకి నార్మల్గా కూడా మన అబ్జార్ప్షన్ అనేది మన ఇంటెస్టైన్స్లోనే మనం చూస్తుంటాం అనమాట. అలా ఒకరోజు మీ ఫీకల్ మ్యాటర్ అలానే మీ దాంట్లో ఉండిపోయింది అనుకోండి, అదేం చేస్తుందంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అప్పుడు ఏంటంటే మీకు ఆ మాస్ ఏదైతే ఉందో, ఎక్స్పెల్ చేయాల్సిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అదేంటంటే రాళ్ళలాగా తయారవుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు కంటిన్యూస్గా మీరు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే ఫ్రీగా అనేది రాకుండా పోతుంది. అలా కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే ముక్కడం అనేది స్టార్ట్ చేస్తారో, ముక్కుతూ ఉంటారో కంటిన్యూస్గా అలా కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు మీరు కంటిన్యూస్గా ఇదే ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తూ పట్టించుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి యానల్ స్పింటర్స్ అనేవి ఉంటుందండి. మనకి ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తుంటామో ఆ యానల్ స్పింటర్స్ దగ్గర ఏమవుతుందంటే మనకి చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే మీకు ఫస్ట్ కొన్ని రోజులు ముక్కడం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే చిన్నది కనబడి వెళ్ళిపోతుంటుంది అనమాట. కొన్నిసార్లు కొంతమందిలో బ్లీడ్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లో. దీన్ని ఏంటంటే పైల్స్ని మనము 4 గ్రేడ్స్ కింద తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ 2 గ్రేడ్స్లో ఏమవుతుందంటే మీకు ఏదైతే మాస్ వస్తుందో కొంతసేపటి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. అదే 3rd and 4th స్టేజెస్ తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే కంటిన్యూస్గా ఏదైతే మీరు పుష్ చేస్తూ వస్తుంటారో ఆ మాస్ అనేది యానల్ దగ్గర బయటికి ఉండిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట, ద్రాక్ష గుత్తల్లాగా. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి అది ఈవెన్ క్రానిక్ స్టేజెస్లో ఏమవుతుందంటే మీకు మోషన్కి వెళ్ళడానికి కూడా అడ్డుపడే ఛాన్సెస్ కూడా కొంతమందిలో చూస్తుంటాము. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మనము ఆ మాస్ అనేది క్షారసూత్ర ద్వారా మనము తీసేస్తామండి. ఇలా ఉన్న వాళ్ళలో డైటిక్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోవడము, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, మళ్ళీ అంటే కంటిన్యూస్గా ఎప్పుడు మీరు కోకోనట్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, చిలికి వెన్న తీసిన మజ్జిగ కంటిన్యూస్గా తాగడం కానీ, అలానే ఏంటంటే వాటర్ అనేది కంటిన్యూస్గా మీరు 2 to 3 లీటర్స్ అట్లీస్ట్ డైలీ కంటిన్యూస్గా మీరు తాగుతూనే ఉండాలండి, డీహైడ్రేట్ కాకుండా. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే తిన్న ఫుడ్ ఉంటుందో అది డైజెస్ట్ అయిపోయి అసిమిలేట్ అయ్యి మీకు ఈజీగా మోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ అనేది కూడా మీ డైట్లో కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఆ పీచు పదార్థం వల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మీకు మోషన్ అనేది ఫ్రీగా రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా మీరు చేయడం వల్ల కంటిన్యూస్గా ఏంటంటే మీరు డైటిక్ హ్యాబిట్స్తో కూడా మీరు ఆ పైల్స్ అనేది తగ్గించుకోవచ్చు. ఇదే విధానంతో ఇంకా ఇంటర్నల్గా కూడా మీకు క్రానిసిటీ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు మెడిసిన్స్తో పాటు కూడా మీరు ఈ డైటిక్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ పైల్స్ అనే ప్రాబ్లం అనేది మీకు ఉండదండి. ఇటువంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మెడి9 వచ్చి సంప్రదించండి.